నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అనేసి అంటున్నారు కదా. అయితే చంద్రగ్రహణం ఎవరికి వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది, మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందా ఏంటి? అంటే భారతీయులు చంద్రగ్రహణాన్ని పాటించాలా, లేదు పాశ్చాత్య దేశాల్లో ఉంది అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పాటించాలా, మన వాళ్ళు దాని గురించి మాకు కొన్ని విషయాలు తెలియజేయరా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్య నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ఇక్కడ గ్రహణం అనేది చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మనము భారతదేశంలో సూర్యచంద్రుల యొక్క దేవతారాధన మనం ఎక్కువగా, మన కర్మభూమి కాబట్టి మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. అవును. మరి మిగతా దేశాల్లో ఉండే వాళ్ళు పాటిస్తారా అంటే వాళ్ళు పాటించరు. కాబట్టి ఏంటంటే వాళ్ళ కర్మభూమి కాదు. మనం ఇక్కడ కర్మభూమి ఏంటంటే మనకు ఈక్వేటర్ ఏదైతే ఉందో మనకు దక్షిణ ఉత్తర గోళాలకి మధ్య భాగంలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువగా వాటికి పాటిస్తూ వాటిని అనుసరిస్తూ ఆకర్షణ శక్తి రాకుండా ఉండడం వల్ల మనం కర్మభూమిని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే మనకు ధృవాలు దూరంగా ఉన్నాయో మనకు కర్మభూమి అని చెప్పి, అక్కడేమో ధృవాలు దగ్గరగా ఉంటాయి. ధృవాలు దగ్గరగా ఉన్నాయి, మరి వాటికి కూడా ద్వీపాలతో సమానంగా సప్తద్వీపాలు మనం చెబుతూ ఉంటాం. మన సప్తద్వీపాల్లో కూడా మనకు అనేక రకాలైనటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. మీరు చూసినట్టయితే విష్ణుమూర్తి గుళ్ళు కానీ, గణపతి కానీ అనేక రకరకాలు ఉన్నాయి ద్వీపాల్లో. మరి ఏంటంటే మన వరకే పాటించాలా, అవతల మనుషులు పాటించకపోవచ్చా అనేది ఒక సందేహం. ఇక్కడ ఏంటంటేనండి, మనం ఏదైతే ఆచారం వ్యవహారంగా చూస్తున్నామో వాటిని మనం పాటించాలనుకుంటున్నామో, ఆచారం వేరు, వ్యవహారాలు వేరు. మళ్ళీ ఇక్కడ ఆచారం ఏంటంటే అనాదిగా మన పెద్దలు చెప్పినటువంటి పూర్వీకులు చెప్పేది ఏదైతే ఆ ఆచారంగా మనం పాటిస్తూ ఉంటాం, అలానే పాటిస్తాం. మళ్ళీ ఆచారం పాటించకపోతే మరి ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇక్కడ సూర్యచంద్రుడు గమనంలో ఇద్దరు ఒకరే. ఒక దగ్గర సూర్యుడు ఉదయించాడు అంటే ఇంకో దగ్గర చంద్రుడు ఉదయిస్తుంటాడు, అంటే అస్తమించడం జరుగుతుంది అక్కడ. అంటే సూర్యోదయం సూర్యాస్తం ఏదైతే మనకు జరుగుతున్నాయో అదే సమయంలో ఇంకొకరికి రాత్రి సమయం జరుగుతుందని అర్థం. కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి గోళ సమయమే కాలం. మరి ఈ కాలాన్ని మనము గణన చేసి ప్రతిరోజు పండగలు నిర్వహిస్తూ తద్వారా మనం ఆ దేవతా అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి ఎవరు ఎటుపోయినా, ఎవరు ఎట్లా ఉన్నా మన సాంప్రదాయ విలువలు కాపాడుతూ, ఏ దేశంలో ఉన్నా కూడా మన సాంప్రదాయ విలువలు కాపాడుతూ ఉండాలి మనం. కాబట్టి మన సాంప్రదాయంలో ఉండేటి వారికి, ముఖ్యంగా తెలుగువారు కావచ్చు, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రపంచంలో మన హిందూతత్వాన్ని బోధిస్తూ హిందూతత్వాన్ని ఆరాధన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రహణాన్ని పాటించడం అనేది మంచిది. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం కలిగింది హిందుత్వం మీద. ఎందుకంటే ఆ నమ్మకంతో వాళ్ళు ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం చూపించుకున్నట్టయితే, అంటే మనం చేసుకునేటట్టయితే భక్తి భావంతో ఖచ్చితంగా దేవుడే మనం రక్షిస్తాడు. ఓకే. ఇప్పుడు ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా గురుగారు? లేదమ్మా, మన భారతదేశంలో అయితే లేదు. ఈ యొక్క గ్రహణం ఏంటంటే 13 నైట్ సమయంలో వాళ్ళకి, అమెరికా వాళ్ళకి కనబడుతుంది. ఓకే. కాబట్టి మనకు ఆ సమయం, మనకు పౌర్ణిమ ఈరోజు 14 అవుతుంది మనకి. మన తర్వాత ఉంటారు కాబట్టి వాళ్ళకి గ్రహణం అనేది పడుతుంది కేతుగ్రస్తంగా వాళ్ళకి. కాబట్టి కేతుగ్రస్త గ్రహణం కాబట్టి ఉత్తరా నక్షత్రం ముఖ్యంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఉత్తరా నక్షత్రానికి పుబ్బ, ఉత్తర ఈ 2 నక్షత్రాలు పుబ్బకు బాగా పనిచేస్తుంది ఇంకా. కాబట్టి ఈ గ్రహణం సమయం ఏదైతే ఉంటుందో అందరూ కూడా రాత్రి సమయంలో ప్రారంభమవుతుంది. అక్కడ వాళ్ళకు రాత్రి 10 తర్వాత నుంచి మళ్ళీ తెల్లవారుజామున 3 వరకు కూడా వాళ్ళకి గ్రహణ సమయంగా చెప్పబడింది. అందులో మనకు అతి విలువైనటువంటి సమయం, చంద్రుడు కూడా ఈ విధంగా ఎట్లా అంటే సంపూర్ణంగా గ్రహణం ఏర్పడుతుందని చెప్పన్నారు. 3 ఏళ్ల క్రితం మనం దీన్ని చూసాం. ఎలా చూసాం 3 ఏళ్ల క్రితం అంటే, ఒక ఎర్రటి గోళంలాగా చంద్రుడు మారుతాడు. అంటే ఆ రక్తసిక్తమైన చంద్రుడిని చూస్తాం ఇక్కడ మనం. ఎలా చూస్తామంటే దీని యొక్క ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ భ్రమణంలో ఈ భూమికి మధ్యంలో ఈ యొక్క చంద్రుడు రావటం, సూర్యుడు దాని నుంచి ఆ నీడలోకి చంద్రుడు యొక్క, మన భూమిలో నీడలోకి చంద్రుడు వెళ్ళిపోవటం, తద్వారా సూర్యుడు బ్లాకింగ్ అనేది ఉంటుంది. అలా ఆ ఎరైజల్ రిఫ్లెక్షన్ అయినప్పుడు ఎరుపు రంగులో మారుతుంది
చంద్రుడు. ఓకే. సూర్యుడు బ్లాక్ చేసినప్పుడు ఎరుపు రంగులో మారుతుంది భూమి బ్లాక్ అయినప్పుడు. మ్మ్. అప్పుడు ఎరుపు రంగులో చంద్రుడు మారుతంతో మనకు ఎరుపు రంగులో చంద్రుడు కనబడతాడు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఆ సమయంలో మనకు కూడా ఇది వాతావరణంలో స్తబ్దత ఏర్పడటం, లేకపోతే ఉన్నట్టుండి మనకు ఉండేటువంటి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు కలగటం, అంటే స్పెక్యులేషన్ లాంటి ట్రేడింగ్ సంబంధించినవి కానీ ఉన్నట్టుండి ఒకసారి కుప్పకొల్పోవటం మళ్ళీ ఇలాంటివన్నీ ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ గ్రహణాల సమయంలో కూడా వాటితో ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ఈ గ్రహణం మనకు మధ్య ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనబడుతుంది, మరి సౌత్ అమెరికాకి ఇక్కడ పాక్షికంగా ఉంది. ఓకే. కాబట్టి ముఖ్యంగా వాషింగ్టన్, టెక్సాస్, వెమంగా, కొర్లాండో, యుతానా, ఇంకా కొన్ని పక్కపక్కకి ఉన్నటువంటి దేశాలు అయితే మధ్య భాగంలో ఉన్నాయో వాటికి బాగా గ్రహణం ఏర్పడుతుంది. ఎక్కువగా మనం ఈ యొక్క దాన్ని చూడటానికి 11:30 తర్వాత నుంచి బాగా కనబడుతుంది చెప్పబడింది. 11:30 నుంచి మళ్ళీ 1 గంట వరకు కూడా ఈ యొక్క గంటన్నర సమయం, గంట బావు సమయం బాగా మనకు కనబడుతుంది ఈ యొక్క ఎర్రటి గోళంగా చంద్రుడు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం నిద్రాణంలో ఉన్నాము కదా, మనం ఏం చేయలేం. కానీ ఎవరైతే గ్రహణం కనబడుతుందో వాళ్ళకి దృష్ట్యాంతంతో, అంటే దృష్టితో చూస్తారో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దాని యొక్క నియమం పాటించాలి. అంటే అక్కడ మన దేశస్తులు కావచ్చు, మన హిందూ తత్వాన్ని ఎవరైతే పాటించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాటించుకోవటం వల్ల ఇంకా వాళ్ళకు పురోభివృద్ధి కలుగుతుంది. ఈ సమయంలో దేవతారాధన, ఏదైనా స్తోత్రమాలికలు చేసుకోవటం. అది స్తోత్రమాలిక అంటే వాళ్ళకి ఇష్ట దేవతారాధన చేయొచ్చు. మంత్రం ఉంటే మంత్రోపదేశం ఉంటే మంత్రం ఉపదేశించిన మంత్రాన్ని జపం చేయొచ్చు. అట్లానే అది మన కర్మభూమి కానప్పుడు కూడా మనకు ఆ ఇబ్బందులు ఏమన్నా కలుగుతాయేమో, ఆ గ్రహణం ద్వారా మనకేమన్నా, కొంతమందికి గ్రహణాలకి రిఫ్లెక్షన్ ఉంటాయి, చెడు ఫలితాలు ఇస్తాయి కొన్ని రాసుల వారికి. ఆ రాసుల వారికి వీటి నుంచి బయటపడటానికి దేవతా స్తోత్రమాలికలు కానీ అలా చేసుకోవడం వల్ల మంచిది. ముఖ్యంగా పుబ్బ, ఉత్తర నక్షత్రం ఏదైతే ఉందో ఈ 2 నక్షత్రాల వాళ్ళు దీన్ని వీక్షించకపోవటం, అక్కడ వాళ్ళు హిందుత్వంలో ఉండి దాని ఆచార వ్యవహారాలు పాటించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాడు పుబ్బ నక్షత్రం, ఈ ఉత్తర నక్షత్రం ఇద్దరు ఈ నక్షత్రాలు ప్రత్యేకంగా వీళ్ళు ఆ నియమాన్ని పాటిస్తూ దేవతారాధన చేసి అక్కడ మీకు శక్తి కొలది దానం ధర్మం చేయటం, ఆ భూమిలో అక్కడ ఏదైనా మీకు కొలిది అక్కడ ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టడం, గ్రహణం అయిన తర్వాత వెళ్ళేసి దానం ధర్మం తీసుకునే వాళ్ళు ఎవరు లేరనుకోండి, పూర్ పీపుల్కి ఏదైనా మనకు భోజనం పెట్టడం కానీ, లేకపోతే అక్కడ ఎవరైనా దేవాలయానికి వెళ్ళి అన్నదానం అట్లాంటివి చేయటం కానీ, లేదా దేవతాప్రీతికి ఏదైనా ఇవ్వటం కానీ, అక్కడ మీ దానం మీ పేరు చెప్పుకోకర్లేదు, దేవతాప్రీతికి వదిలేయండి. దేవతాప్రీతి అంటే దేవుడు అనుగ్రహం పొందడానికి మీరే ఇస్తున్నారు, మళ్ళీ ఆయన మనకిచ్చింది మనం ఆయనకే ఇస్తున్నాం. కాబట్టి అయ్యా నీ అనుగ్రహం కావాలి, ఏమైనా గ్రహణ దోషాలు మా మీద ఉంటే పోవాలి అని దండం పెట్టుకోవడం అంతే. అంతేగాని సంకల్పం చెప్పి దానాలు ఇవ్వకపోవడం అనేది ఆ దేశంలో ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. కాబట్టి ఈ పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎవరు ఉంటే జపం చేసుకొని దానం ఇవ్వడం అనేది మంచిది. ఒకవేళ అక్కడ వాళ్ళు సడన్గా ఇక్కడ షిఫ్ట్ అయినారనుకోండి, అవసరమే లేదు. భారతదేశంలో ఉంటే కనుక అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి చేసుకోవడం వల్ల మంచిది. ఓకే, ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. ఓకే, జ్యోతిష్య వాస్తుపరంగా ఎలాంటి సమస్యలైనా ఉండి గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.